గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. యోగా పోస్టులు ఇస్తామంటూ యోగా పోస్టులుగా కాంట్రాక్ట్ బేస్డ్ ప్రాతిపదికన తీసుకుంటామంటూ ఒక ఫేక్ నోటిఫికేషన్ జారీ చేసి ఎంతో మంది నిరుద్యోగులు అయితే ఈ రోజు బుద్ధ యోగా ఫౌండేషన్ పేరుతో ఈ రోజు ఎంతమంది మోసపోయామంటూ ఈ రోజు లబోదిబం అంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క పోస్ట్ కూడా సుమారుగా 3 లక్షలు 4 లక్షల రూపాయలు కూడా మేము అమౌంట్ కట్టామని కూడా ఒకవైపు చెప్పుకొస్తున్నాం. ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉన్న రెండవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్ట్ చేయడంతో ఒకేసారిగా ఉధృత వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మనతో పాటు బాధితులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మా అసలు ఏం జరిగింది, మీకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎక్కడ మీరు పనిచేస్తున్నారు? మాకు గుంటూరులో 45 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు సార్. మేము ఇక్కడ విజయనగరంలోని ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి మా చెల్లివి నావి కలిపి 6,50,000 కట్టాం. మేము 6,50,000 కడితే గుంటూరు నుంచి 45 డేస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గంజాడు స్కూల్ ఇచ్చారు మాకు, అక్కడికి పోస్టింగ్ ఇచ్చారు. వెళ్ళిన కానీ వేతనమే లేదు సార్. ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది, అసలు లేదు వడ్డీ లేదు ఏమీ లేదు. గుంటూరు 3 సార్లు వెళ్తే అతను లేరని అనిపించేశారు. ఇక్కడ 2 టౌన్లోనే 3 సార్లు కంప్లైంట్ అయితే వీళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళే కూడా పైన ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఒక సమాధానం కూడా చెప్పనివ్వట్లేదు. మనిషి గుంటూరు నుంచి తీసుకొచ్చారు, మీదనున్నారు, కానీ ఎంత జనం వచ్చినా బయటకు వచ్చి సమాధానం అనేది చెప్పలేదు. అతని నుంచి ఏసీ రూమ్లో కూర్చున్నారు. కట్టిన బాధితులు అందరూ కూడా ఎండలో పడి చేస్తాను. ఎక్కడుంది ఇక్కడ న్యాయం అనేదే లేదు అసలు. మళ్ళీ 45 డేస్ అని చెప్పి గుంటూరులో ట్రైనింగ్ తీసుకెళ్లారండి. తేరా చూస్తే మేము మనిషికి 3 లక్షలు కట్టామండి. 3 లక్షలు కట్టాం మేము. ట్రైనింగ్ అయిపోయింది, జాబ్స్ ఇస్తామని 1 ఇయర్ ట్రైనింగ్ అన్నారు. ఫస్ట్ 3 మంత్స్ ట్రైనింగ్ అన్నారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత జియో కాపీ వచ్చిన తర్వాత మేము స్కూల్కి వెళ్ళామండి. జియో కాపీ రాలేదు. ఫస్ట్ మేము చాలా సార్లు అడిగాం, కాపీ ఇవ్వండి, కాపీ ఇస్తే మేము స్కూల్కి వెళ్తాము అని చెప్పి ఆ ప్రూఫ్ కూడా తెప్పించారు. తెప్పించిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది మేము స్కూల్కి వెళ్తున్నాం, కానీ జీతాలు వేయలేదు, ఏమీ వేయలేదు. అదిగో ఇస్తున్నాము ఇదిగో ఇస్తున్నాము అని అంటున్నారండి. అది మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు. ఏ స్కూల్లో మీరు పని చేస్తున్నారు? జడ్పీహెచ్ స్కూల్ గోవాడ. ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏమంటున్నారు? అడుగుతున్నారు కూడా, ఏమని అడుగుతున్నారమ్మా, ఏంటి మీకు జీతాలు వస్తున్నాయా లేదా, ఎప్పుడు ఇస్తారమ్మా అని అడుగుతున్నారు. మాకే సిగ్గు అనిపించి మేము ఇంక వెళ్ళడం మానేసాం. అది మీరు చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, ఏంటి ఇదంతా? సార్ ఇది 45 డేస్ ట్రైనింగ్ అన్నారు సార్. ఇది బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్. మా దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకున్నారు, హాస్టల్ ఫీజు తీసుకున్నారు. 45 డేస్ ట్రైనింగ్ అన్నారు, ట్రైనింగ్ ఇచ్చారు. స్కూల్కి వెళ్ళమన్నారు. స్కూల్కి వెళ్తే అక్కడ ఎగ్జామ్స్ ఏం చెప్పారంటే మీ జీవో కాపీ పట్టుకొని రండి అన్నారు. మాకు జీవో కాపీ కూడా ఇచ్చారు, డిఓ ఆఫీస్ నుంచి జీవో కాపీ కూడా ఇచ్చారు. 1 ఇయర్ మాకు ఫ్రీ సర్వీస్ చేయించుకొని రూపాయి కూడా మాకు శాలరీ ఇవ్వలేదు. తర్వాత మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. మా జీవితాలు రోడ్డు మీద పడిస్తారు. వాడు బాగానే ఉన్నాడు లోపల ఏసీలోని, మేము మాత్రం ఇక్కడ రోడ్డు మీద ఉన్నాం. అది సార్ మేము ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని గుంటూరు కూడా వెళ్ళాం సార్. 3 టైమ్స్ వెళ్ళాం. అతను మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. అనితా గారిని కలిసాము, ఆవిడ మాకు న్యాయం చేస్తానన్నారు. కానీ ఏ విధంగా మాకు న్యాయం జరగలేదు. మాకు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటారో ఆ విధంగా న్యాయం చేయించండి సార్. అతను మాకు ఒకసారి కలవనివ్వండి సార్. కలవనివ్వట్లేదు అసలు. మా బాధలు చెప్పుకోవడానికైనా అతను కలవాలి. మాకు మేము డబ్బులు ఇచ్చింది ఎవరికి? వాళ్ళకే కదా. మధ్యలో వీళ్ళే మాట్లాడేస్తున్నారు. పోలీసులు కూడా పోలీసులు ఏమంటున్నారు, అమ్మ అతను వస్తారమ్మా అంటారు. మమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళమంటే ఎలా సార్? వాళ్ళేమో ఏసీ గదిలో ఉన్నారు, డబ్బులు కట్టిన వాళ్ళేమో రోడ్ల మీద కొండమంటున్నారు. మేము ఎండలో పడి ఏడుస్తున్నాము, ఆ ఏసీ గదిలో కూర్చున్నాడు. ఏంటనేది మాకు న్యాయం చెప్పమన్నాడు సార్. అప్పటి వరకు అయితే మేము కదలం సార్. ఎన్ని రోజులైనా మా పిల్లలు మా అమ్మగారికి అప్పచెప్పి వచ్చాను. మా ఆయన గారు లేరు సార్, మా ఆయన గారు చనిపోయారు. నేను 2 పిల్లలతో ఉన్నాను. ఒక అబ్బాయి వికలాంగుడు. వీటికి 4 లక్షల రూపాయలు దారిపోసి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఆడు ఎప్పుడు వచ్చి నాకు సమాధానం చెప్తారు. అప్పటి వరకు నీ స్టేషన్ దగ్గర నుంచి అయితే కదలు సార్, ఖచ్చితంగా కదలు. నేను ఇక్కడ ఉరేసంగా చచ్చిపోతాను కానీ కదలు. వీళ్ళు ఎవ్వరు ఉన్నా లేకపోతే నేను కదలు. ఖచ్చితంగా ఇదే మాట చెప్తున్నాను. ఆడు వచ్చి నాకు సమాధానం చెప్పిందా నేను కదలు. అది ఎన్ని సంవత్సరాలు? 3 ఇయర్స్ అయింది సార్. 3 ఇయర్స్ నేను ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి 3 ఇయర్స్ మా అమ్మాయిల మీద ఆధారపడుతున్నాను. నేను డబ్బులు కట్టి బంగారం బ్యాంకులో పెట్టేసాను సార్. మా తమ్ముడు పెట్టేసి నేను వడ్డీ కట్టుకుంటున్నాను అప్పులు చేసి. ఆడొచ్చి ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పిన దాకా నేను కదలు. ఏ స్కూల్లో మీరు పని చేస్తారు? జడ్పీ హై స్కూల్ సార్, విజయనగరం ఎస్కోట మండలం. అది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 1 ఇయర్ చేశాను సార్. వాడి జీతాలు ఇవ్వలేదు. మా హెచ్ఎం సార్ అడుగుతున్నారు, ఏంటమ్మా శాలరీస్ ఇవ్వలేదు, మీతో ఫ్రీగా మేము చేయించుకోలేకపోతున్నాను. మాకే సిగ్గేసి మేము ఇంటి దగ్గర ఉండిపోయాం. గవర్నమెంట్ స్కూల్లో ఇటువంటి మోసం జరుగుతుందని మీరు అనుకున్నారా? అనుకోలేదు సార్. గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి మోసం జరుగుతుంది ఎవడైనా వెళ్తాడా సార్? ఇది నిజమే అనుకొని వెళ్తాం. అమాయకులం కాబట్టి వెళ్ళాం సార్. మేము జీవో ఇచ్చారు కదా సార్, జీవో ఇచ్చాడు కదా. ఆ సచ్చినోడు మాకు జీవో ఇచ్చాడు. ఇదిగోండి అమ్మా జీవో అనేసి జీవో ఇచ్చాడు. దీవోతో ఇప్పించాడు మాకు.
మామూలుగా ఇప్పించలేదు డిఈఓతో. మరి ఆడంతా ఆడికి ఇచ్చాడో మరి వీళ్ళంతా తిన్నారో మాకు తెలియదు. డిఈఓతో ఇప్పించాడు. మాకు అవి నమ్మాక సరే వెళ్ళాము. మరి ఇప్పుడు స్కూల్లో ఇచ్చాము తీసుకున్నాడంటే అవి చూసే కదా మమ్మల్ని తీసుకున్నారు. మరి మీరు సంతకాలు తెచ్చారు చేయండి. 1 year తర్వాత వాళ్ళు అడిగారమ్మా మీకు శాలరీస్ ఇవ్వట్లేదు, మీతో మేము ఫ్రీగా చేయించుకోలేకపోతున్నాం. వాళ్ళే తిరిగి మమ్మల్ని అడుగుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఇటువంటి పోస్టులు కట్టి ఈ విధంగా డబ్బులు కట్టి వెళ్తున్నటువంటి సమాచారం మీకు ఎటువంటి రాలేదా? ఏ విధంగా మీరు నమ్మారు దీన్ని? 1 year తర్వాత తెలిసింది సార్ మాకు. మేము ఫ్రీ సర్వీస్ వాడికి ఇచ్చిన తర్వాత తెలిసింది. అంటే ఇదంతా మాతో ఫ్రీగా చేయించుకుంటున్నాడా అని. ఈ పోస్టింగ్ వల్ల ఎంతో కొంత చేసుకున్న వాళ్ళు కూడా నష్టపోయారు సార్. వాళ్ళు కూడా వచ్చే ఆధారం కూడా సర్వనాశనం చేస్తారు. వాళ్ళు ఏదో ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఇంట్లో ఉంటారు, మగపిల్లలు ఏడ్చేస్తారు, వాళ్ళు ఒక కుటుంబాన్ని పోషించిన వాళ్ళు. ఈ ఉద్యోగం మీద ఆధారపడి వాళ్ళ లైఫ్నే స్పాయిల్ చేసుకున్నారు ఒక్కొక్కరును. అర్థమవుతుందా? ఒక్కొక్కరు 3 లక్షలు కట్టారు. అంతో కొంత 15,000 20,000 తెచ్చుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ దాన్ని మానేసి ఈ ఉద్యోగంలో చేరారు సార్. ఏటైంది? దానికి చందక దీనికి చందక లైఫ్లన్నీ పోడైపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే అవుట్సోర్సింగ్లో పోస్టులు తీసి 317 స్కూల్కి అలాట్మెంట్ చేశారు సార్. డైరెక్ట్గా గవర్నమెంట్ జీవో బేస్ చేసుకొని ఒక జీవో నెంబర్ ఇచ్చారు సార్. జీవో నెంబర్ బేస్ చేసుకొనే దాన్ని చూసి మేము జాయిన్ అవ్వడం జరిగింది సార్. అంటే వెళ్ళి ఈ ట్రైనింగ్ అవుతుంది కదా, ఈ ట్రైనింగ్లో మోసం ఉండదు కదా, ఆ 315 స్కూళ్ళు అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కదా, గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇద్దరు కలిపి ఫౌండేషన్ బేస్ చేసుకొని జాయిన్ చేశారని చెప్పేసి మేము ముందుకు వెళ్ళడం జరిగింది సార్. జనరల్ గా యోగా పోస్ట్ అంటే దానికి సంబంధించి అది పీజీడీ యోగా చేయాలి, లేదంటే పీజీ డిప్లొమా అయిన యోగా చేయాలి, 6 month కోర్స్ అని చేయాలి, 1 year కోర్స్ అని చేయాలి, పీజీ అయినా చేయాలి. ఇవేవి చేయకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్మీడియట్ మీద 10th క్లాస్ మీద పోస్టులు ఇస్తామంటే ఏ విధంగా మీ అమ్మబైల్ కేర్ వాళ్ళు? మాకు 45 days ట్రైనింగ్ తీసుకున్నారు సార్. మాకు యోగాకి సంబంధించిన అన్ని ఆసనాలు కానించి మొత్తం యోగాకి సంబంధించి అన్నీ ఈ 45 daysలో ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఓవరాల్గా పతంజలి తాలూకా సిద్ధాంతం ప్రకారం యోగాలు ఎన్ని ఉన్నాయో అన్నీ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఏ స్కూల్కి అలాట్ చేసే ముందు ఏం చేశారంటే వీళ్ళు క్లియర్గా మేము ఏ విధంగా జాయిన్ అవ్వాలి, మేము అన్ని క్వశ్చన్లు కూడా మేము అడగడం జరిగింది. మేము డబ్బులు కడుతున్నాం, ఇది జెన్యూనా కాదా, ఈ జీవో కాపీ చూపిస్తున్నారు, జెన్యూనా కాదా అని చెప్పేసి నేను ఓవరాల్గా షేక్ వల్లి ప్లస్ లక్ష్మీనారాయణతో డైరెక్ట్గా మాట్లాడాను సార్. నేను ఓవరాల్గా ఆ రోజు క్యాబ్ షేక్ వల్లి లక్ష్మీ ఇద్దరు పార్ట్నర్షిప్ సార్. పార్ట్నర్షిప్ బేస్ చేసుకుని మమ్మల్ని అందరినీ జాయిన్ చేసుకోవడం జరిగింది. మేము 1200 మెంబర్స్ పైనే ఉన్నాం సార్. ఇంకా 1200 పైనే ఉన్నాం ఓవరాల్గా. చూసాం కదా, ఇటువంటి మోసం అయితే మాత్రం మేము ఎప్పుడూ నమ్మలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇటువంటి మోసం జరుగుతుందని కూడా ఒకవైపు అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని ఇంటర్మీడియట్ 10th క్లాస్ డిగ్రీ ఈ యొక్క ఉత్తీర్ణత భాగంగా చేసుకుని 45 రోజుల పాటు ఈ ఉచిత యోగా శిక్షణ పొందితే చాలు అని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు లక్షల రూపాయలు అయితే ఆ బాధితుల నుంచి అయితే మాత్రం తీసుకొని వాళ్ళు మోసం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ యొక్క డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆ బాధితులంతా వచ్చి ఈ రోజు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.